ప్రశాంతంగా ముగిసింది. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోమన్న అధికారుల ప్రకటనతో విద్యార్థులంతా నిర్ణీత సమయంలోనే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కొన్ని చోట్ల చివరి క్షణాల్లో పరుగులు తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 గంటలకే 534 కేంద్రాలలో పరీక్ష ప్రారంభమైంది. హైదరాబాద్ లోని సుమారు 100 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం కొన్ని చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విశాఖపట్నంలో 46 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. విజయవాడ నగరంలో 45 పరీక్షా కేంద్రాలు, చిత్తూరు జిల్లాలో 35 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మహబూబ్ నగర్ లో సంయుక్త కలెక్టర్ శర్మన్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఒంగోలులో జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్, ఎస్పీ కొల్లి రఘురామిరెడ్డిలు కేంద్రాలకు చేరుకుని విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమంటూ అధికారులు ప్రకటించడంతో చివరి క్షణాల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రాల వైపు పరుగులు తీశారు. తిరుపతిలో ఆలస్యంగా వచ్చినందుకు 2 విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరించారు. కర్నూలులో బస్సు ప్రమాదం వల్ల 2 నిమిషాలు ఆలస్యమై రాచర్ల శంకర్ అనే విద్యార్థి నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. వచ్చేదారిలో బేతంచెర్ల దగ్గర బస్ కి యాక్సిడెంట్ అయింది సార్. అక్కడ లేట్ అయింది. ఇక్కడ 2 నిమిషాలు లేట్ వచ్చినందుకు అలా వచ్చేయలేదు. నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసేకి వస్తున్నా సార్. ఇంజనీరింగ్ 2 నిమిషాలు లేట్ అయింది సార్. ఆదిలాబాద్, ఒంగోలు, మెదక్లలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద టెంట్లు వేసి తల్లిదండ్రులు విద్యార్థులకు మజ్జిగ, మంచినీటిని సరఫరా చేశారు. మరికాసేపట్లో ప్రారంభం కాబోయే ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్షకు ఎస్ కోడ్ ప్రశ్నాపత్రాన్ని వైద్య విద్యా శాఖ మంత్రి కొండ్రు మురళి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 201 పరీక్షా కేంద్రాల్లో 1,05,064 మంది పరీక్ష రాయనున్నారు. సుప్రీంకోర్టు తుది తీర్పును అనుసరించే మెడికల్ ఫలితాలను ప్రకటించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వారు ఏం చెప్తే అది చేయడం జరుగుతుంది. మనకు సంబంధించి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మన సుప్రీంకోర్టులో కూడా మనం నీట్ ఎగ్జామ్ సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ కండక్ట్ చేసుకుంటాం ఈ సంవత్సరం కూడా చెప్పాం. ఈ నెల 12న ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల చేస్తారు. 18వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 2న ఇంజనీరింగ్ ఫలితాలను విడుదల చేయనున్నారు.